కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ గారు అయితే కాంగ్రెస్ పైన మరొక వివాదాస్పద వ్యాఖ్య అయితే చేశారు. వివాదాస్పద వ్యాఖ్య కాదు, నిజం మాట్లాడారు. కాంగ్రెస్ తన అధ్యక్ష బాధ్యతని మరొక్కసారి వదులుకోవాల్సి ఉంటుందని, తను కాకుండా కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి మరికొన్ని పార్టీలకి ఆ అవకాశం ఇవ్వాలి. బలమైన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఆ అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం లాంటి వారికి ఇస్తే ఇండి కూటమి మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ కొంతవరకు తన గ్రాఫ్ అయితే తగ్గించుకుంది. అలాగే భవిష్యత్తులో ఇండి కూటమిలో కాంగ్రెస్ నాయకులే గనక, అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తే గనక కొంతమంది దిగజారి, అంటే ఆ పార్టీని వదిలి కూటమి నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కాంగ్రెస్ని ఒంటరిగా చేసి మరికొన్ని పార్టీలు అయితే ఆ తృతీయ కూటమిగా ఏర్పడి కాంగ్రెస్కి కూడా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కాకుండా పార్టీని, ప్రతిపక్షాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే మంచిది. ఇప్పటికే రాహుల్ గాంధీకి అయితే కొంతవరకు పరువు ఉంది, అలాగే ఆయన అందరూ కూడా గౌరవిస్తారు. కాకపోతే అధ్యక్ష పదవిని మాత్రం వదిలేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఆప్ అయితే కాంగ్రెస్ని పూర్తిగా పక్కన పడేసింది. ఇప్పుడు ఢిల్లీలో జరగబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పడం, 70 సీట్లలో ఆప్ తన అభ్యర్థులందరినీ ఖరారు చేసేయడం కూడా జరిగింది.